బిగ్ బాస్ సీజన్ 9లో మరో షాకింగ్ ఎలిమినేషన్. ఎందుకంటే ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది, బట్ ఇంకా చెప్పాలంటే ఇంకొద్ది గంటలు మాత్రమే మిగిలిందని చెప్పుకోవాలి. ఆఖరి ఎలిమినేషన్ ఆర్ ఆఖరి ఎపిసోడ్. ఎందుకంటే ఈ ఎపిసోడ్ తర్వాత డైరెక్ట్గా మనం చూసేది ఇంకా గ్రాండ్ ఫినాలే ఆర్ ద డైరెక్టర్ బిగ్ బాస్ ద ఫైనల్ సీజన్ ఆఫ్ సీజన్ 9. ఫైనల్కు ముందు హౌస్లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందా? గత వారం కూడా ఇదే చర్చ జరిగింది. బట్ షాకింగ్గా ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్, దట్టు రీతు చౌదరి. ఇంటి నుంచి ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ అవుట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా డిస్కషన్ జరుగుతోంది. మరి ఈసారి నామినేషన్స్లో తనుజ ఉంది, భరణి ఉన్నాడు, సుమన్ శెట్టి ఉన్నారు, ఇమాన్యుయల్, సంజన, డిమాన్ పవన్ వీళ్ళందరూ ఉన్నారు ఎక్సెప్ట్ కళ్యాణ్. సో ఎందుకంటే టికెట్ టు ఫినాలే కొట్టేశాడు కాబట్టి. సో ఓటింగ్ లిస్ట్ ప్రకారం డేంజర్లో సుమన్ అండ్ సంజన ఉన్నారు. అయితే ఈసారి ఊహించిన విధంగా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారా? కెన్ యూ గెస్ ఇట్? హూ ఇస్ దాట్? క్యాన్ యూ కామెంట్ చేయండి. అండ్ నేను బ్రేకింగ్ న్యూస్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా ప్రస్తుతం ఈ లైవ్లో కాల్ చేసి మీరు మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ 0406931611 0406931622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు. అఫ్కోర్స్ ఒక ఎలిమినేషన్ దాదాపుగా కన్ఫర్మేషన్, ఎందుకంటే ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలింది. ఈ వారం సుమన్తో పాటు భరణి ఎలిమినేట్ అయినట్లు ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. భరణి ఎలిమినేషన్ వార్తలతో బిగ్ బాస్పై తీవ్రమైన విమర్శలు వినిపించాయి. డిసెంబర్ 21న బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఉండబోతోంది. సో ఏం జరుగుతోంది మీరు గమనిస్తే కనుక లాస్ట్ వీక్ నుంచి బిగ్ బాస్ సీజన్ 9 మీద ఎన్ని మరకలు ఉన్నాయో ఆ మరకల్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు సీజన్ 9 బిగ్ బాస్. అంటే కనుక ఎస్ సవాట్ ఎక్కడ అటువంటి మాట వినిపిస్తుంది. రీతు చౌదరి ఎలిమినేషన్ కావచ్చు, లేకపోతే ఆ టైంలో తీసుకొచ్చిన టాస్క్లు కావచ్చు, లేకపోతే నాగార్జున చేత పలికించిన మాటలు కావచ్చు, ఇన్ మీన్స్ ఆఫ్ ఆ గేమ్ విషయంలో మ్యాథమెటిక్స్ని ఉపయోగించిన తీరు కావచ్చు, అది మాట. సో ఇలా కొన్ని ట్రిక్స్, కొన్ని గేమ్స్ని ప్లాన్ చేశాడు బిగ్ బాస్. సో దట్ ఇంతవరకు తన మీద వచ్చిన విమర్శలు ఎందుకు ఎలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు, ఐ రిపీట్, ఎందుకు ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారని ఆ విమర్శకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇలా అనేక విమర్శల్ని బహుశా ఒక వాషింగ్ మెషిన్ ట్రై చేస్తున్నాడు ఈసారి. జోక్స్ అపార్ట్, అటువంటి చర్చ జరుగుతోంది. కాబట్టి గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతున్నప్పుడు ఈ సీజన్ ఇంపాక్ట్ నెక్స్ట్ సీజన్ మీద ఉండకుండా కూడా జాగ్రత్త పడుతున్నాడు అనే ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతోంది. సో బిగ్ బాస్లో మార్పు వచ్చిందా? సో ఎలిమినేషన్ దాని మీద ఇంపాక్ట్ చూపించబోతుందా? ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సీఎం సంజీవ్ నాయుడు లవర్ బాయ్ డైరెక్టర్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆయనతో మాట్లాడడానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక డైరెక్టర్ కోణంలో బిగ్ బాస్ని ఎలా చూస్తారు, అట్ ద సేమ్ టైం సీజన్ 9 గురించి కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంజీవ్ నాయుడు గారు నమస్తే అండి. నమస్తే అండి టు ఆల్ ది వ్యూవర్స్ ఆఫ్ RTV. హాయ్ అండి. హాయ్ హాయ్. అసలు కంటిన్యూ చేద్దాం. సో మీరు కూడా కాల్ చేసి ఈ లైవ్లో మీ కంటెస్టెంట్ ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు, మీరు కామెంట్ చేయాలనుకున్నా, కాంప్లిమెంట్ చేయాలనుకున్నా, కంప్లైంట్ చేయాలనుకున్నా, యూ కెన్ కాల్ us on 0406931611 0406931622 ఈ నెంబర్కి కాల్ చేయండి. లైన్స్ ఆర్ ఓపెన్ గైస్. సో మీరు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. సో నేనైతే ఓపెన్ చేస్తున్నాను డిస్కషన్ని. సీజన్ 9 ఇంతవరకు ఒక ఎత్తు, లాస్ట్ వీక్ నుంచి కాస్త చేంజ్ ఓవర్ ఏదో కనిపించిందని చర్చ ఉంది. సో డిమాన్ పవన్లో కూడా మార్పు వచ్చింది. అండ్ రీతు అవుట్ అయిపోయింది, రీతు ఎలిమినేషన్ తర్వాత ఏదో అందరితో కలిసిపోయినట్టు ఉన్నాడు అనే ఒక డిస్కషన్. బట్ దాని గురించి ఇంకా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే మిగిలిన వాళ్ళల్లో ఇటు సంజన, అట్ ద సేమ్ టైం సుమన్ శెట్టితో పాటు భరణి, వీళ్ళ ముగ్గురు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అండ్ సుమన్ శెట్టి దాదాపుగా ఎలిమినేట్ అయిపోయారని ఒక చర్చ ఉంది. సో ఏంటి ఇటువంటి వ్యూహం ఉంది బిగ్ బాస్ ఈసారి ఎలిమినేషన్లో? ఎందుకంటే ఇదే ఆఖరి ఎలిమినేషన్, నెక్స్ట్ ఇంకేం ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ మేబీ గ్రాండ్ ఫినాలేలో కలుసుకోవడం ఇంకా వాళ్ళని. కరెక్ట్ అండి. వ్యూహం కన్నా ఇట్ ఈస్ ఆల్ దేర్ స్ట్రాటజికల్ అప్రోచ్. అది ద వే దే ప్లేడ్, వాళ్ళు ఎలా కంటిన్యూ చేశారు, వాళ్ళు ఎలా పోర్ట్రే చేసుకున్నారు అనేది దట్ హాస్ బ్రాట్ టు దిస్ సిచ్యువేషన్. పర్టికులర్లీ మీరు చెప్తున్న ఈ సుమన్ శెట్టి గారి ఎలిమినేషన్ మీద ఏదైతే కాంక్రీట్గా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే చెప్తున్నారో, ఐ పర్సనలీ ఫీల్ ఒక విధంగా ఆయనకంటూ ఒక ఇమోషనల్ బాండింగ్ ఉంది. అసలు కరెక్ట్ చెప్పాలంటే బిగ్ బాస్ అంటేనే ఐ పర్సనలీ ఫీల్ ఇట్స్ స్మాల్ స్క్రీన్ కి ఇమోషనల్ అంబాసిడర్ అనుకోవచ్చు. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ మిక్స్డ్ ఇమోషన్స్. ఒక ఎపిసోడ్ లో
గ్రాఫ్ ఇటు పక్క వెళ్తే ఒక పక్క నెక్స్ట్ ఎపిసోడ్ కి ఇమీడియట్ గా అవును. పెండులం షిఫ్ట్ అయినట్టు షిఫ్ట్ అవుతుంటది. అవును. సో ఆ విధంగా చూసినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఇమోషనల్ అంబాసిడర్ ప్రోగ్రామ్ అయిన స్మాల్ స్క్రీన్ అంబాసిడర్ అయిన ఇది బిగ్ బాస్ ఉంది ఎపిసోడ్ 9, ఇట్ ఈస్ సర్టన్లీ క్రియేటెడ్ లాట్ ఆఫ్ వాట్ యు కాల్ ట్రిమర్స్. ఒక విధంగా చెప్పాలంటే ఒక వేవ్స్ లాగా క్రియేట్ చేసింది ఒక విధంగా. ఎందుకంటే ఒక విధంగా ఒక డైరెక్షన్ లోకి వెళ్తుంది ఈ పర్టికులర్ కంటెస్టెంట్ ఇట్లా పోర్ట్రేట్ చేస్తున్నారు, ఇమ్మీడియట్ గా వీ కుడ్ సీ చేంజ్ ఇన్ ఇస్ అది ఆ విధంగా నేను చెప్తే సుమన్ శెట్టి గారిది మాత్రం ఖచ్చితంగా ఐ డోంట్ సే ప్రెడిక్టెడ్, ఇన్ఎవిటబుల్. ఐ ఫెల్ట్ దట్ ఇట్ వాస్ ఇన్ఎవిటబుల్ అనిపించింది ఉన్న కంటెస్టెంట్స్ లో. దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ మోర్ ఓవర్ ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలండి, మన బిగ్ బాస్ లో నాకు అర్థమైన పాయింట్ స్ట్రాటజీ ఏంటంటే ఎవరైతే కంటెస్టెంట్స్ ఒకరికొకరు బాండ్ క్రియేట్ అవుతుందో వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా కూడా షిఫ్ట్ విల్ గో టు ది అదర్ పర్సన్ హూ ఇస్ ప్యాట్రనైజింగ్ ఆర్ హూస్ బీన్ కంపెనియన్. ఈ విధంగా ఖచ్చితంగా తనుజ గారికి మేబీ కుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్ అన్నట్టుగా నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. బట్ ఒకవేళ అలా అనుకుంటే కనుక తనుజ విషయంలో, ఎందుకంటే ఫస్ట్ నాన్న అనుకుంటూ భరణితో తను మూవ్ ఆన్ అయింది, తర్వాత బయటకు వచ్చింది. అట్ ద సేమ్ టైం కళ్యాణ్కి తనుజకి మధ్య ఒక కైండ్ ఆఫ్ రిలేషన్, ఒక హెల్దియర్ రిలేషన్ అనుకున్నప్పటికీ కాదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్, ఇట్స్ ప్యూర్లీ అ ఫ్రెండ్షిప్ ఆర్ లైక్ ఇట్ ప్యూర్లీ అ కంటెస్టెంట్ అని బహుశా ప్రూవ్ చేశాడా బిగ్ బాస్ లేకపోతే ఇట్ మేబీ. అది మాత్రం చాలా క్లీన్ గానే కనిపించింది ఎట్ ద ఎండ్. సో మరి అలాంటప్పుడు తనకి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, అదేమైనా అయింది అనుకోవాలి. ఎవరు ఓటు అంటే కళ్యాణ్కి సపోర్టర్స్గా ఉన్నవాడు కావచ్చు, భరణి సపోర్టర్స్గా ఉన్నవాడు కావచ్చు, బట్ దివ్య వచ్చింది కాబట్టి దివ్యకి షిఫ్ట్ అయింది అక్కడ. ఓకే వెరీ వెరీ లాజికల్ అండ్ వెరీ స్మార్ట్ క్వశ్చన్. బట్ ఇక్కడ ఖచ్చితంగా నాకున్న అడ్వాంటేజ్ ప్రకారంగా అయితే మన కళ్యాణ్ అండ్ తనుజకి ఉన్న బాండింగ్ ని ఏదైతే మనం కొంచెం బ్లో అవుట్ ఆఫ్ ది ప్రపోజిషన్స్ లో చూసామో ఖచ్చితంగా ఇట్ వాస్ అండర్స్టూడ్ దట్ ఇట్ వాస్ అది కేవలం అది ఒక హెల్దీ రిలేషన్షిప్ కానీ బట్ ఇట్స్ నాట్ లీడింగ్ టు మచ్ మోర్ దాన్ దట్ అనేది. కానీ తనుజ గారికి సుమన్ శెట్టి గారితో భరణి గారితో ఉన్న రిలేషన్షిప్ మాత్రం ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు ఫెచ్. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అయినా లేకపోతే ఇద్దరు ఎలిమినేట్ అయినా కూడా ఇట్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ది తనుజ. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఎందుకంటే కళ్యాణ్ గారిది తనుజ గారిది రిలేషన్షిప్ మనం ఎంత మనం బాండింగ్ క్రియేట్ చేసినట్టు మనం అందరం ఫీల్ అయినా కూడా వాళ్ళు దే ట్రైంగ్ టు డ్రా ఎ వెరీ క్లియర్ కట్ లైన్. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్. సో ఖచ్చితంగా పీపుల్ వేర్ క్లియర్ అబౌట్ దట్ ఏంటంటే నథింగ్ ఇస్ రియలీ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ అనండి. ఓకే, సో దాని గురించి మాట్లాడుకున్నాం. వెన్ ఇట్స్ కమ్స్ టు సంజన, ఓకే, ఫస్ట్ లో గుడ్లు దొంగతనం నుంచి తన క్యారెక్టర్ని పోర్ట్రే అవుతూ అసలు ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవాల్సిన సంజన ఏదో విషయంలో ఎలిమినేట్ ప్రతి ఎలిమినేషన్లోనూ కనిపించేది, ప్రతి ఎలిమినేషన్లోనూ గోల ఏదో ఒకటి ఉండేది. అటువంటి సంజన ఇంతవరకు వచ్చిందంటే వాట్ వీ హ్యావ్ టు సీ అబౌట్ సంజన అసలు ఎలిమినేట్ అవ్వదా, లేకపోతే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేవా, లేకపోతే రీతు ఎపిసోడ్లో కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగిన ఎపిసోడ్లో కావచ్చు, ఒక్కసారిగా తనకి గిర్రమని తిరిగిపోయింది, అదేమైనా అడ్వాంటేజ్ అయిందా? అంటే ఐ డోంట్ వాంట్ టు షార్ట్ ప్లే హర్, బట్ నేను అనుకోవటం ఐ పర్సనలీ ఫీల్ ఖచ్చితంగా ఇట్ ఇస్ ఎ సింపతి ఫ్యాక్టర్. ద వే తన పద్దాక ద వే షీ వాస్ గెటింగ్ కార్నర్డ్ వెరీ గేమ్స్ ఇష్యూలో కానీ దట్ సింపతి ఏదైతే గుడ్ విల్ ఫ్యాక్టర్ ఉందో, అండ్ మోర్ ఇంకొకటి మనం మర్చిపోకండి, షీఈస్ వెరీ వెరీ అంటే అండర్ డాగ్ గా మనం ప్లే చేసుకుంటున్నాం కానీ తను ఇస్తున్న పెర్ఫార్మెన్స్ కానీ తను చేస్తున్న వాట్ యు కాల్ రైట్ టైంలో తను తీసుకుంటున్న ఇనిషియేషన్స్ మాత్రం అండ్ విత్ ఏ యాడెడ్ ఫ్యాక్టర్ ఆఫ్ సింపతి దట్ షీఈస్ గెటింగ్ కార్నర్డ్ గేమ్స్ లో కానీ షీఈస్ గెటింగ్ లాస్ట్ అన్నట్టుగా, లేదా బర్నీతో తనకి ఏదో కొన్నట్టు కన్ఫ్యూజన్ అన్నట్టుగా జరిగిన కొన్ని ఎపిసోడ్స్ లో మనం చూసిన దాని ప్రకారంగా ఖచ్చితంగా దట్ ఫ్యాక్టర్ ఆల్వేస్ పుష్డ్ హర్ ఫార్వర్డ్ అన్నట్టుగా నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఇంకా ఓటింగ్ సెక్షన్ లోకి వస్తే అంటే లెట్ మీ నాట్ బీ టూ ఎర్లీ టు జంప్ ఇన్ టు కంక్లూజన్స్, ఓకే, బట్ అదర్ దెన్ ది తెలుగు ఓట్స్ షీ బిలాంగ్స్ టు కర్ణాటక. అండ్ దట్ అది ఒక ఇంటర్స్టేట్ ఓటింగ్ బట్ ఆల్సో బట్ నిజంగా అంత ఉంటుందా సంజీవ్ గారు? ఎందుకంటే కర్ణాటక వాళ్ళు తెలుగు ప్రోగ్రామ్స్ చూస్తారు, బట్ మొత్తం కర్ణాటకలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు ప్రోగ్రామ్ చూడాలని లేదు కదా. కరెక్టేనండి. ఒకవేళ నేను కానీ తెలుగు వాడిని, నా తెలుగు కంటెస్టెంట్ నేను కర్ణాటకలో ఉన్నప్పుడు చూస్తే మాత్రం నేను ఖచ్చితంగా తెలుగు వాడికి కొట్టేస్తాను. సో ఆ విధంగా నేను చెప్తున్నాను. సో ఇట్స్ ఎన్ ఇమోషన్, సి యాజ్ ఐ సెడ్ ఇట్స్ ద ఇమోషన్ దట్ ఇస్ డ్రాగింగ్ ది షో. సో పీపుల్ ఆర్ ఆల్సో ఇమోషనల్లీ అటాచ్డ్ టు ది ఎంటైర్ గేమ్. సో ఆ విధంగా
లాజిక్స్ అపార్ట్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ఇమోషనల్లీ డ్రాగ్డ్ అండ్ దాంట్లో సంజన గారు చేసిన ఇంకోటి కూడా అండి, లెట్ ఇస్ నాట్ అంటే మన సింపతి అంటున్నాం, కార్నర్ అంటున్నాం, బట్ తన ఎమోషన్స్తో తను ఏదైతే డ్రైవ్ చేసుకుంటూ వచ్చిందో తన ప్రెజెంటేషన్ని, తన ఎగ్జిస్టెన్స్ని, ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ ఏ వాట్ యు కాల్ ఏ ట్రంప్, ఏ ట్రూ కార్డ్, ఏ విన్నర్ కార్డ్ టు డ్రాగ్ టిల్ దిస్ స్టేజ్ అని నేను పర్సనల్ ఫీల్ అవుతున్నాను. ఓకే, ఒకసారి ఇండివిజువల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు సుమన్ శెట్టి అండ్ భరణి అండ్ సంజన వీరి ముగ్గురు గురించి మాట్లాడుకున్న సందర్భంలో భరణిని మధ్యలో ఎలిమినేట్ అయ్యాడు, బయటికి వెళ్ళాడు, మళ్ళీ హెల్త్ ఇష్యూస్తో ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. సో భరణి ఇంతవరకు రావడానికి కారణం ఏమనుకోవాలి? అంటే తన గేమ్ ప్లాన్, ఎందుకంటే ఒక కొంతకాలం వరకు కూడా ఆ రిలేషన్ అంటే నాన్నని కావచ్చు, దివ్యతో కావచ్చు, తనుజతో కావచ్చు, వీటన్నిటిలో ఇరుక్కుపోయాడా? ఆ గేమ్ ప్లాన్ ఇంకా ప్రాపర్గా దాన్ని అర్థం చేసుకోలేకపోయాడా? ఎందుకు భరణి, ఎందుకంటే భరణి గేమ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది, మేబీ తను టాప్ 3లో ఉంటాడు అనుకునే ఒక వ్యక్తి. బట్ ఎక్కడ గేమ్ ప్లాన్ తంది దెబ్బతింది? మనం అనుకుంటున్నాం అండి టాప్ 3 అని. ఒకసారి మీరు శ్రీజ అండ్ రీతు గారు వెళ్ళిన తర్వాత ఎలిమినేట్ అయితే ఇట్ వెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ వాట్ యు కాల్ భరణి. అప్పుడు ఏమనుకోండి, మేనేజ్మెంట్ కోటలో వచ్చేస్తున్నాడు అన్నట్టుగా అది కూడా టాక్ వచ్చింది. ఆ టాకే వచ్చింది. ఆ టాక్ కూడా పీపుల్ వేర్ వాట్ యు కాల్ పుషింగ్ ఫార్వర్డ్. అవును. సో మేనేజ్మెంట్ కోటలో వచ్చేస్తున్నాడా ఏంటి అన్నట్టుగా. సో భరణి చాలా ఎగ్జిక్యూషన్, తన ప్రెజెన్స్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం ఇట్ ఈస్ వెరీ కరెక్ట్ చెప్పాలంటే, ఇఫ్ ఐ వర్ టు యూజ్ ది వర్డ్ రాయల్టీ, వెరీ రాయల్గా ప్రజెంట్ చేశాడు. తను ఒక ట్రూ బాండింగ్ ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ బాండింగ్ క్రియేట్ చేయడంలో మాత్రం చాలా సక్సెస్ఫుల్ అయ్యాడని పర్సనల్గా ఫీల్ అవుతున్నా. ఒకసారి నా ఉనికిని నేను కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళ ప్లేయర్స్తో నేను ఎంత పర్ఫెక్ట్గా జెల్ అవుతూ నా ఐడియాలజీని వాళ్ళకి నేను షేర్ చేస్తూ వాళ్ళ ఐడియాలజీని నేను సపోర్ట్ చేస్తూ కాంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్ళటమే బిగ్ బాస్. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. దాంట్లో హిజ్ ఎగ్జిక్యూషన్ వాస్ క్లాస్ అపార్ట్. I mean, it was really presentable to some extent. But ఇవాళ ఒక విధంగా ఎలిమినేట్ చేశాడు అని అంటే మీకు ఉన్నట్టు దేర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం విత్ సంజన గారితో ఒక గేమ్ దగ్గర జరిగినప్పుడు అది అండర్స్టాండింగ్ అనుకోండి, మిస్అండర్స్టాండింగ్ అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ కుడ్ బి ది వర్డ్, డిస్టెన్స్లో మనం ఎత్తుకునే వర్డ్. బట్ when other person is gaining the sympathy, the other person has to lose the confidence. So ఆ విధంగా బర్నీ వాస్ గెటింగ్ పుల్డ్ బ్యాక్ అన్నట్టుగా నేను పర్సనల్ ఫీల్ అవుతున్నా. బట్ సుమన్ శెట్టి గురించి మాట్లాడుకుంటే, సుమన్ శెట్టి ఫ్రమ్ ద బిగినింగ్ తన ఎలిమినేషన్లో కూడా క్లీన్ చీట్, ఎవ్వరూ పెద్దగా కంప్లైంట్ చేసేవాడు కాదు. ఒకవేళ తను కూడా పాయింట్అవుట్ చేసినా, ఆ పాయింట్అవుట్ చేసినప్పుడు కూడా చాలా శుతిమెత్తగా చెప్పేటవాడు. అండ్ అంత ఫియర్సింగ్ అటాక్ అనేది ఉండేది కదా, అంత అటాకింగ్ ఉండేది కదా ఇద్దరి మధ్య కూడా. బట్ అటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఎలిమినేషన్ అవ్వడం ఎలా చూడాలి? అంటే ఓకే, లైక్ బిగ్ బాస్ ఇంకా చాలా అనుకున్నాడా సుమన్ శెట్టిని? బికాస్ ఇంకా ఆప్షన్ ఉంటుంది కదా ఒకసారి ఎలిమినేషన్కి వచ్చినప్పుడు. సో అలా చూడాలి, లేకపోతే ప్రేక్షకుల ఓటింగ్ పరంగానే బయటకు వచ్చేసారు అనుకోవాలి సుమన్ శెట్టి విషయంలో? టఫ్ క్వశ్చన్ అండి, వెరీ టఫ్ క్వశ్చన్. అంటే ఓటింగ్ విధంగా వెళ్తున్నాడా లేదా బిగ్ బాస్ చాలా అనుకుంటుందా అనే పాయింట్లో అది యాజ్ ఎ వ్యూవర్గా నేను చెప్పాలి అంటే మాత్రం ఐ విల్ నాట్ కంప్లైంట్ దట్ బిగ్ బాస్ ఆపేసింది సుమన్ శెట్టిని చాలా ఇంకా అన్నట్టుగా నేను అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు నాకు అర్థమైన దాని ప్రకారంగా అయితే. మేబీ వేరే కంటెస్టెంట్స్ వాళ్ళు చేస్తున్న పెర్ఫార్మెన్స్, వాళ్ళు ఇస్తున్న వాట్ యు కాల్ కాంపిటీషన్ కాదండి, కంటెంట్ రైట్ వర్డ్, ఎగ్జాక్ట్లీ ది కంటెంట్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు పోర్ట్రే దెమ్సెల్ఫ్. ఈయన సుమన్ శెట్టి మైట్ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రీచ్ అవ్వలేకపోయాడు కొద్దిగా వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లకి ఉన్న ఏరియాలో ఆ కంటెస్టెంట్స్ తో ఇస్తున్న కంటెంట్ కి ఈయన కరెక్ట్ గా అంత పోర్ట్రే చేయలేకపోయి, మ్యాచ్ పోర్ట్రే చేయలేకపోయి కొద్దిగా. ఎలిమినేషన్ కి ఏం కావాలండి? ఈవెన్ 0.01% ఆఫ్ నెగ్లిజిబుల్ డిఫరెన్స్ ఇస్ ఆల్సో రీజన్. సో ఎండ్ ఆఫ్ ది డే ఒకటి సార్, బిగ్ బాస్ కి వెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ ది క్రీమ్ ఆఫ్ ది ఫైనల్ పీపుల్, సమ్మన్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్. ఎక్కడో చేసిన చిన్న పొరపాట్లు అన్ని కలిపి ఒక చిన్న స్మాల్ వాటర్ డ్రాప్ లాగా అయినప్పుడు అంతే. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. అండ్ మీరు కూడా కాల్ చేసి మీ కమెంట్స్ కావచ్చు, కాంప్లిమెంట్స్ కావచ్చు, అండ్ బిగ్ బాస్ ఎలిమినేషన్ మీద మాట్లాడాలి అనుకుంటే కనుక యూ కెన్ కాల్ us. మీరు కాల్ చేయొచ్చు లైవ్లో. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ఒకసారి చూడండి. 04069316611,
69316622. మరికొద్ది సేపట్లో కాల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, ఆ కమెంట్స్ చదివినిపించే ప్రయత్నం చేస్తాను. వీకెండ్ ఎపిసోడ్స్ వస్తే తనుజాకి కాస్త అభ్యంతరకర భాష పడుతోంది, అమాయకంగా ఫేస్ పెడుతోంది, యాక్టింగ్ చేస్తోంది అంటూ కూడా కొంతమంది అంటుంటే, తెలుగు వాళ్ళకి కొంచెం కూడా డాష్ 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 లేదు, ఎప్పుడు కర్ణాటక సీరియల్ వాళ్ళకే ఓటు వేస్తారు అంటూ ప్రొఫైల్ కామెంట్ చేస్తూ వస్తున్న సందర్భం. సపోర్ట్ తెలుగు కంటెస్టెంట్స్, డోంట్ సపోర్ట్ కర్ణాటక సీరియల్ యాక్టర్స్, సపోర్ట్ తెలుగు కంటెస్టెంట్స్ అంటూ కూడా ప్రొఫైల్ కామెంట్ చేస్తూ వస్తున్న క్రమం. యట్ మనకి ఇంకా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. తెలుగు బిగ్ బాస్ అర్థం చేసుకుని తెలుగు వాళ్ళకు సపోర్ట్ చేయడానికి లాస్ట్ బిగ్ బాస్ కూడా కన్నడ వాళ్ళకి ఇచ్చారు, ఈసారి ప్లీజ్ తెలుగు వాళ్ళకి ఓట్ చేయండి. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఓట్ ఫర్ కళ్యాణ్ అనేది కన్నడ బిగ్ బాస్ కాదు, తెలుగు బిగ్ బాస్, తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పి. ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు ఎందుకు ఆ డిస్కషన్ వస్తుంది? ఆఫ్ కోర్స్ అంటే తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరే పేర్లు వినిపిస్తున్నాయి ఫైనల్స్లో. వీళ్ళిద్దరే ఉండొచ్చు, లేకపోతే వీళ్ళిద్దరే ఉంటారనేది, టాప్ 1 టాప్ 2 అనేది. హూ నోస్, అనూహ్యంగా ఇంకొక పేరు కూడా రావచ్చు కదా, ఎందుకంటే ఇమాన్యుల్ ఉన్నాడు, ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి, తనకు కూడా ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. సో ఎలా చూడాలి? ఎందుకంటే ఒక్కసారి అలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తనూజ కర్ణాటక అమ్మాయి అవ్వడం ఏమైనా ఇబ్బంది పడుతుందా తనకి? ఎందుకంటే కామెంట్స్ చూస్తున్నాం, కన్నడ వాళ్ళకి ఇస్తారా, ఒకవేళ కన్నడ వాళ్ళకి ఇస్తే కనుక తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంక తెలుగు వాళ్ళు ఎవరు లేరా? సో హౌ యూ హ్యావ్ టు సీ దిస్ సంజీవ్ గారు? అంటే కొంచెం నేను డివేట్ అయ్యి బయట టాపిక్ గురించి మాట్లాడడం అంటే ఐ కెన్ జస్ట్ మేబీ ఐ కెన్ పుట్ ఫర్ సి బీయింగ్ ఎ ఫిలిం డైరెక్టర్. మాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అయినప్పుడు కూడా, ఎలక్షన్స్ అయినప్పుడు, ప్రకాష్ రాజ్ గారు కంటెస్ట్ చేసినప్పుడు కూడా దేవర్ సంథింగ్ లైక్ దిస్. కన్నడ నుంచి వచ్చిన వ్యక్తికి ఇక్కడ తెలుగులో ఇంకెవరు లేరా, యాక్టర్స్ లేరా అన్నట్టుగా పాయింట్లో. సో ఓకే, లెట్ మీ నాట్ గెట్ ఇన్ టు దట్. ఇప్పుడు దీంట్లోకి వచ్చినప్పుడు కూడా సి ఒక్కటి సార్, ఇప్పుడు మనం రీజన్ అంటే తెలుగు బిగ్ బాస్ తెలుగు కాబట్టి తెలుగు వాళ్ళనే గెలిపిద్దాం అన్నప్పుడు ఇంకా అలాంటప్పుడు మనం సుమన్ శెట్టిని కూడా ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇంక ఇప్పుడు అందరిని ఇప్పుడు ఇంకా అట్లా డైరెక్ట్ అలాంటప్పుడు అసలు కంటెస్ట్ని తీసుకురాకుండా ఉంటే పోయేది కదా. అసలు కంటెస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టకపోయి ఉంటే వీళ్ళకి ఈ రీజన్ వాళ్ళు కాబట్టి మనం ఇట్లా చేయకూడదు. మనం లెట్ us నాట్ నారో అవర్ థాట్స్. కొంచెం అంత నారోగా వెళ్ళిపోవద్దు. ఓకే, స్పిరిట్ ఉంటుంది, మన వాళ్ళు రావాలి, మన వాళ్ళు గెలవాలనే స్పిరిట్, ఎంథూసియాజం అందరికి ఉంటుంది. బట్ అంటే ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్, వినిపిస్తున్న మాట ఏంటంటే, సరే ఈసారైనా అమ్మాయి గెలుస్తుంది అంటే మెయిన్ సిరీస్గా మాట్లాడుకున్నప్పుడు ఆన్ స్క్రీన్ లైక్ టీవీ పోర్టల్, డిజిటల్ పోర్టల్లో కాకుండా, ఓటీటీ ప్లాట్ఫామ్లో కాకుండా ఈసారైనా బిగ్ బాస్ విన్నర్ అమ్మాయి అవుతుంది, అది కూడా తెలుగు అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పి. బట్ ఉన్న వాళ్ళలో ఎవరూ తెలుగు అమ్మాయి లేరు. అండ్ సంజన తెలుగు అమ్మాయి కాదు, అండ్ తనూజ తెలుగు అమ్మాయి కాదు, ఎక్సెప్ట్ రీతు చౌదరి ఎప్పుడైతే ఎలిమినేషన్ అయిపోయిందో. సో డోర్స్ క్లోజ్డ్. ఈసారి తెలుగు అమ్మాయి అయితే మాత్రం విన్నర్ కాదు. సో అదేమైనా కళ్యాణ్కి అడ్వాంటేజ్ అవుతుందా? ఎందుకంటే తనూజకి ఒక పక్క వెళ్దాం అనుకున్నా, నో షీ ఈజ్ ఎ కన్నడ గర్ల్ కాబట్టి మనం తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకునే కోణంలో ఇదేమైనా కళ్యాణ్కి సపోర్ట్ అయ్యే అవకాశం ఉందా? బికాస్ యాజ్ ఎ ఫిలిం డైరెక్టర్ చాలా వ్యూహాలతో ఆలోచిస్తారు ఒక సీన్ డైరెక్ట్ చేసేటప్పుడు. అండ్ బిగ్ బాస్ డైరెక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? యాజ్ ఎ డైరెక్టర్గా ఎట్లా ఉంటుంది థాట్స్? నేను సీన్ కన్సీవ్ చేసేటప్పుడు మేబీ నేను అన్ని విధాలుగా వ్యూహం ఆలోచిస్తాను, కానీ ఫిలిం డైరెక్టర్గా ఒక మీడియా హౌస్కి వచ్చి మీడియా ఛానల్లో ఒక మీడియా జర్నలిస్ట్ నాకు వచ్చే క్వశ్చనింగ్కి నేను ఇచ్చే ఆన్సరు దానికంటే డబుల్ వ్యూహం ఉండాలి. ఎందుకంటే వై ఐఎమ్ సేయింగ్ ఇస్ ఐ కెనాట్ ఇప్పుడు తన ఈ రీజన్కి బిలాంగ్ ఉంది కాబట్టి ఇంకా అమ్మాయి లేరు కాబట్టి కళ్యాణ్కి మన ఫేవర్ చేసేస్తుందా, ఫేవర్ అయిపోతుందా, అయిపోవాలి, అవుతుంది అని చెప్పడం కన్నా అలాంటప్పుడు ద చార్మ్, ఆ గేమ్లో ఉన్న థ్రిల్, ఆ గేమ్లో ఉన్న చార్మ్ ఈస్ గెటింగ్ నారో టు సంథింగ్ ఎల్స్. ఓకే, మనం ఒక గేమ్లో ఒక కంటెస్టెంట్కి విన్నర్ ఇస్తున్నాము అని అంటే ఆ గేమ్కి తాలూకా ఉన్న రూల్స్ని వాళ్ళు పోర్ట్రే చేసుకున్న విధానం, ఆ గేమ్ని ఎంత బాగా ఆడారనేది చూసి క్వాలిఫై చేసి వీఆర్ ఆల్ ఇండియన్స్, ఈజ్ అన్ ఇండియన్. సో అలాంటి వాటి మీద వీడు గెలిచిన తర్వాత ఓకే లెట్స్ వాట్ యు కాల్ పంప్ అవర్ ఫిస్ట్ ఇన్ ఎయిర్ అండ్ సే విత్ ఫుల్ థంపింగ్ మెజారిటీ సేయింగ్ దట్ మన తెలుగువాడు గెలిచాడు అనేది. లెట్ us నాట్ లుకింగ్ ఫర్ దట్ నారోయింగ్. నేను అనేది ఏంటంటే ఒక నారో థాట్ ప్రాసెస్ పక్కకు పెడితే కళ్యాణ్కున్న అర్హత ఏంటి టు విన్ ది బిగ్ బాస్ 9, ఆ ఫ్యాక్టర్ మీద వెళ్ళిపోదాం.
ఓకే. లెట్ అస్ నాట్ వీళ్ళందరూ ఎలిమినేట్ అయితే వీని పేరు ఒకటి ఆయనకున్న సపోర్టింగ్ ఫ్యాక్టర్స్లో మీరు చెప్పిన ఇమాన్యుయల్ ప్లేయింగ్ ఒక్కవేళ కండిషన్స్లో మన ఎవరైనా ఆయన సపోర్టింగ్ ఎవరైతే ఆ బిగ్ బాస్ రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళకున్న ఒకరికొకరు జెల్లింగ్ ఫ్యాక్టర్స్తో ఒకవేళ వీళ్ళు ఎలిమినేట్ అయినా లేకపోతే వీళ్ళు ఓట్ బ్యాంక్ ఆయనకి షిఫ్ట్ అయ్యి కళ్యాణ్కి షిఫ్ట్ అయ్యి ఆయనకి ప్లస్ అవుతుందా లెటెస్ ఇంకోటి తను తీసుకుంటున్న ఇప్పుడు రానున్న జరుగుతున్న ఇన్ని రోజులు జరిగిన 14 వీక్స్ జరిగిన దాంట్లో తను ఎట్లా ఉన్న కంటెస్టెంట్స్ అందరితో డిఫరెంట్ సిచ్యువేషన్ సినారియోస్లో తను ఎట్లా తను రిప్రజెంట్ చేశాడు తన క్యారెక్టర్ని. ఓకే, దట్ షుడ్ బి ది క్రౌనింగ్ టు సే దట్ హీ డిజర్వ్స్ టు బి ది బిగ్ బాస్ 9 విన్నర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, సో మనం తనుజ గురించి మాట్లాడుకున్నాం, కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాం, ఇమాన్యుయల్ ఫ్యాక్టర్ సవాట్ అటు ఇటు మాట్లాడుకున్నాం, సంజన గురించి, సుమన్ గురించి, భరణి గురించి మాట్లాడుకున్నాం. దట్ అనే కన్నా బట్ అనే మాట ఎందుకు వస్తుందంటే లాస్ట్ వీక్ రీతు కనుక ఇప్పుడు కూడా ఉండుంటే ఈ వ్యక్తి గురించి మాట్లాడుకునే వాళ్ళం, డిమోన్ పవన్. ఓకే, ఎస్. సో ఎలా చూడాలి? పాపం అనే మాట ఇప్పుడు ఏదో ఎక్కడో వినిపిస్తోంది, బట్ అది కూడా పోయింది. ఆ పిల్లాడు విషయంలో అంటే లైక్ ఇప్పటికీ అదే మాట, అతను వాడు సారీ టు సే వాడు పవన్ని చిన్నపిల్లలాగే ఇంకా నేను బయట కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అయ్యో వాడా చిన్నపిల్లాడు లైక్ ఈ కైండ్ ఆఫ్ మాట వినిపిస్తుంది. బట్ హీ డిజర్వ్ టు బి టాప్ 1 పొజిషన్ ఒక టైంలో వచ్చిన సందర్భం అనుకున్నప్పుడు. ఓకే, సో ఇప్పటికీ స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి తనకి. అంటే ఎలా చూడాలి డిమోన్ పవన్ని? రీతు చౌదరి ఉన్నంత వరకు ఉన్న గేమ్ వేరు, అండ్ ఈ వీక్ తన గేమ్ వేరు. ఏదో కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, లేకపోతే అలా పోర్ట్రే చేస్తున్నారు. ఎలా చూడాలి డిమోన్ పవన్ని? అంటే మనం నిజంగా మీరు చెప్తున్నది చాలా వ్యాలిడ్ పాయింట్. తను చేసిన ఎప్పటికప్పుడు రీఇన్వెంట్ చేసుకున్నాడు తన ప్రెజెంటేషన్ని, తన ఇండివిజువల్ క్యారెక్టర్ని కానీ చాలా స్మార్ట్గా ఆడాడు, జోవియల్గా ఉన్నాడు. And more than anything, he was so playful in the entire Big Boss 9 episode లో. He was such a what you call, నాకు అన్నిటికంటే స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటంటే హీ రీఇన్వెంటెడ్, తను ఆవిష్కరించుకున్నాడు కొత్తగా ఎప్పుడు కావాలంటే అప్పుడు. అది చాలా రేర్ ఫీచర్. కానీ అది నెగిటివ్, అది లేట్ అయ్యాడంటే ఇంకోటి కూడా మనం చూసాం లేదు, ఒకసారి ఆయన చారిటీ వీడియో కూడా మనం చూసాం ఒకసారి. ఆయన చేసిన చారిటీ ఒకళ్ళని తీసుకొచ్చి చేసిన సపోర్టింగ్. సో నాకు అనుకోవడం ఏంటంటే హూ నోస్, లెట్ us be prepared for surprises in life. ఇంకా మన నిజంగా ఇక్కడ అంత సర్ప్రైజ్ ఉంటుందా పవన్ విషయంలో? ఉండొచ్చా? ఓకే, అంటే అంత లీప్ ఫార్వర్డ్ ఉంటుంది అంటారా? సరే, ఒకటి ఓన్లీ 2 weeks ఆఫ్ టైంలోని ఆఫ్ కోర్స్ తను అయ్యుండొచ్చుగా, బట్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్స్ తను కోల్పోయాడు అనుకోవచ్చు. లేదు సార్, లేదు మిస్టర్ సచిన్ గారు, నాట్ ఎట్ ఆల్. నాకు ఐ పర్సనల్ ఫీల్ లెట్స్ కీప్స్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ హై. లెట్స్ నాట్ మన దేన్ని కిల్ చేసుకోవద్దు ఆస్పిరేషన్స్ని. ఖచ్చితంగా హూ నోస్, ఐఎమ్ పుట్టింగ్ మై ఫింగర్స్ క్రాస్ అండ్ సేయింగ్ హీ మస్ట్, ఆయన మళ్ళీ హీ మేక్ బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా నాకున్న థాట్స్ నాకున్న ఎక్స్పెక్టేషన్స్ నాకున్నాయి. అంటే నేనేంటి అండ్ విన్నర్ అయిపోతాడు ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను రాసి పెట్టేస్తాను. ఐఎమ్ నాట్ ప్యాట్రనైజింగ్ దట్ గై. నేను ఏం చెప్తానంటే జంప్ ఫార్వర్డ్ ఈ మే గివ్ ఎ టఫ్ కాంపిటీషన్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. బికాస్ ఆఫ్ హిస్ మెయిన్ స్పిరిట్ ఏంటంటే తను ఇప్పుడు ఆ ఎంటైర్ గేమ్లో తను ఎప్పటికప్పుడే కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. అండ్ హీ వాజ్ వెరీ జోవియల్ పర్సన్. దట్స్ వాట్ నాకు అనుకున్న, మంచి ఫ్రెండ్లీ నేచర్తో ఓపెన్ మైండెడ్నెస్తో ఆడిన గేమ్ అది. మీరు చూసిన డిమోన్ పవన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ సీజన్ 9, మధ్యలో డిమోన్ పవన్ అండ్ రితు చౌదరితో ఉన్న డిమోన్ పవన్ అండ్ ఎలిమినేషన్ టైంలో ఉన్న పవన్ అండ్ ఇప్పుడున్న పవన్ ఎలా సెగ్రిగేట్ చేస్తారు, ఎలా చూస్తారు? చెప్పాను కదండి, అండ్ గ్రాఫ్ త్రూ అవుట్ ది, అంటే మీరు చెప్పిన డిఫరెంట్ సినారియోస్లో తను ఒకటే పాయింట్. ఫస్ట్ టైం నేనన్న జోవియల్నెస్ కానీ తనలో ఉన్న రీతు చౌదరితో ఉన్నప్పుడు తన సపోర్టివ్ ఇచ్చిన సపోర్ట్ కానీ సపోర్టివ్ నేచర్ చాలా వెరీ వెరీ ఇంప్రెసివ్. మరి సెకండ్ కేటగిరీ ఏం చెప్పారు, అది ఎలిమినేషన్ అప్పుడు. సార్, ఛాలెంజెస్ లైఫ్లో వచ్చినప్పుడు అన్నీ మన అనుకూలంగా వస్తాయని కాదు. లైఫ్లో ఛాలెంజెస్ వచ్చినప్పుడు వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్.
ఏ ట్రూ క్యారెక్టర్, ఒక మనిషి యొక్క కొత్త తనకున్న ట్రూ నేచర్ క్యారెక్టర్ అనేది బయటపడేది నిజంగా అబ్స్టకల్ హర్డిల్స్ వచ్చినప్పుడే. అప్పుడు నిలబడి తనకు తను ప్రూవ్ చేసుకున్న పర్సనే లాంగ్ రన్లో లైఫ్లో సక్సెస్ అవుతాడు. మేబీ ఆ క్యారెక్టర్ కూడా తను చూపించాడు అన్నట్టుగా నాకు, ఐ విల్ నాట్ సే కంప్లీట్ ఫైటింగ్ ఇన్స్టింక్ట్స్ చూపించాడని కాదు, బట్ ఆ స్పిరిట్ చూపించాడు అబ్బాయిలో. అది నేను నోటీస్ చేయగలిగాను కొద్ది గొప్ప. ఇంకా కమింగ్ టు ది వాట్ ఇస్ అదర్ సినారియో యూ సైడ్, మీరు అంటే ఈ 2 వీక్స్లో చూసిన డిఫరెన్స్ గురించి ఆఫ్టర్ ఎలిమినేషన్ తర్వాత ఒకటండి, ఇక సపోర్టివ్నెస్ చూపించాడు, ఇక్కడ ఫైటింగ్ స్పిరిట్ చూపించాడు. ఇక్కడ మాత్రం నాకు వచ్చేటప్పుడు మాత్రం నాకు బాగా అనిపించింది ఏంటంటే జెల్లింగ్, జెల్ అవటం, ఒకరితో మమేక్యం అవటం, కాంప్లిమెంట్ చేయటం, సరౌండింగ్ టీమ్మేట్స్ని, వాళ్ళ బ్యాచ్మేట్స్ని, వాళ్ళకున్న గేమ్ ప్లాన్ని ఎదుటి పర్సన్తో కాంప్లిమెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళటం అనేది మాత్రం ఆ అబ్బాయిలో ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ స్ట్రైకింగ్ ఫీచర్. ఓకే, సో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బట్ భరణి విషయానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. భరణి అనే వ్యక్తి ఒక్కసారి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు, లేకపోతే ఒకసారి ఆల్రెడీ తనకి హెల్త్ ఇష్యూస్ బయటకు వెళ్ళారు, మళ్ళీ లోపలికి వచ్చారు. అండ్ ఎక్కడ తను వెనకబడ్డారు? ఎందుకంటే కాంపిటీషన్లో టాప్ 5లో ఉంటారనుకునే వ్యక్తి ఒకవేళ బయటకు వచ్చేస్తున్నారు అనుకుంటే వాట్ ఫ్యాక్టర్స్ వుడ్ హ్యావ్ పుట్ హిమ్ దిస్ పొజిషన్ అనుకుంటే కనుక సార్ ఒక్కటే ఏ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తుంటాయని చెప్పి నేను చాలా మన ఇందాక మీరు అన్నట్టుగా ఒకళ్ళు సక్సెస్ అయ్యి ముందుకెళ్తున్నారు అని అంటే ఎదుటి పర్సన్కి అంటే ఒకరికి ఫైటింగ్ స్పిరిట్ చూపించారు, ఒకళ్ళు ఇంకొకరితో బాగా కాంప్లిమెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు గేమ్ని, ఇంకొకళ్ళు ఇది వాటి ఆ సపోర్టివ్ నేచర్ చూపించారు, కొంతమంది సింపతితో ముందుకెళ్ళారు. ఇవన్నీ చెప్తున్నావు అని అంటే ఇంకో పర్సన్ ల్యాక్ అయ్యాడు అని అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని ల్యాక్ అయిపోయాడు, పూర్తిగా ల్యాక్ అయ్యాడని కాదు, కరెక్ట్గా ప్రజెంట్ చేసుకోలేకపోయాడు అనేది మనం వీ షుడ్ అండర్స్టాండ్. ఓకే, కంటిన్యూ చేద్దాం. వికారాబాద్ నుంచి ప్రభాకర్ మనతో పాటు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్ గారు నమస్తే అండి. ప్రభాకర్ గారు నా మాట వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. ప్రభాకర్ గారు మీరేమనుకుంటున్నారు, ఎవరు విన్నర్ అవ్వచ్చు అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైమ్ షాకింగ్ ఎలిమినేషన్స్ ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా ఈ కమింగ్ వీక్స్, ఐ మీన్ ఈ రోజు? చెప్పండి. అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు వచ్చేసిందండి. అయితే గత 3-4 సీజన్లు చూస్తే ఫ్యామిలీ వీక్ తర్వాత ఎవరు విన్ అవుతారు ఎవరు విన్ కావరు అనేది తేలిపోయేది. కానీ ఇది చివరి దశకు వచ్చేసరికి ఈ ఇద్దరి మధ్యలో ఎవరు కళ్యాణ్ తనుజ మధ్యలో ఎవరు విన్ అవుతారు ఎవరు విన్ అవ్వరు అనేది ఒక పెద్ద సస్పెన్స్ గా మారిపోతుంది చివరి వరకు. ఎందుకంటే గత సీజన్ లో ఎప్పుడైనా టాప్ 1 టాప్ 2 ఉన్న క్యాండిడేట్ వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ నచ్చేది. ఇప్పుడు ఇది లేదు, ఇక్కడ టాప్ 1 టాప్ 2 ఉన్న మనుషులే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ మంచి బాండింగ్ నడుస్తుంది. అదే ఇప్పుడు కొన్ని సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఫ్యామిలీకి వచ్చేసరికి అంతవరకు కొద్దిగా నార్మల్ గా ఉండే పర్సన్ అప్పుడు ఫస్ట్ పార్ట్ 1 టాప్ 1 ఎవరు తనుజ ఇమాన్యుయల్ ఉండే ప్లేస్ లో ఇమాన్యుయల్ కొద్దిగా డౌన్ అయిపోయి ఇతను ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ వచ్చిందో అప్పుడు మొత్తం ఒక జనాల్లో కానీ మంచి కళ్యాణ్ ఒక బ్యాక్ పిచ్చింగ్ చేయకుండా జెన్యున్ కాకుండా ఒక రెండోసారి కెప్టెన్ కావడం, తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ కావడం, తర్వాత లాస్ట్ వరకు ఇద్దరి మధ్యలో టాప్ 1 టాప్ 2 ఇద్దరి మధ్యలోనే ఫుల్ కాంపిటీషన్ ఒక మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ జరుగుతుంది. అక్కడ తనుజకు చూస్తే 2%, వీళ్ళిద్దరి మధ్యలో 2-3% డిఫరెంట్ ఉంది. గత సీజన్ చూస్తే టాప్ 1 టాప్ 2 కానీ వాళ్ళిద్దరి మధ్య ఫుల్ ఫైటింగ్ ఉండేది. కానీ ఇప్పుడు కళ్యాణ్ గానీ తనుజ మధ్యలో వీళ్ళు అసలు టాప్ 1 టాప్ 2 మధ్యలో వీళ్ళు ఒక మంచి చివరి దాకా ఒక ఫ్రెండ్షిప్ అయ్యి చివరి దాకా ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది. ప్రభాకర్ గారు అంటే ఇక్కడ కన్నడ అమ్మాయి అమ్మాయిని ఎందుకు గెలిపించడం, కన్నడ అమ్మాయి కాబట్టి కాదు, కళ్యాణ్ తెలుగు అబ్బాయిని తెలుగు వారిని గెలిపించుకోవాలనేది ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. డూ యూ థింక్ కన్నడ అమ్మాయి కాదు కాబట్టి తనకి ఆ ఫ్యాక్టర్ కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనుకుంటున్నారా? అంటే సార్ ఇప్పుడు లాంగ్వేజ్ అనేది నేను దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఓకే లాంగ్వేజ్ అనేది అది మనం దాన్ని చూడదు. అసలు మనకు బిగ్ బాస్ ఏంటి, ఫస్ట్ వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఎలా జెన్యూనిటీ ఉంది,
అది మాత్రం మనం చూడాలి. లాంగ్వేజ్ కానీ కులం కానీ ఇతను ఇప్పుడు కళ్యాణ్ తింటే అతని కులం తీసుకొస్తున్నారండి. అంటే వీళ్ళంతా ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు టాప్ 1 టాప్ 2 ఉన్న వాళ్ళు ఒక మంచి ఫ్రెండ్గా ఉంటే బాగానే నడుస్తుంది. ఈ బయట ఎవరైతే ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళ ఫ్యాన్స్ ఉన్నారండి, ఈ ఫ్యాన్స్ వీళ్ళకి ఏంటంటే వ్యతిరేకంగా ఇది ఒక తీసుకురావడం జరుగుతుంది, తెలుగు భాష అని కన్నడ భాష. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఇంకొక మీ ముందు ప్రశ్న ఏంటంటే, సుమన్ శెట్టి ఈరోజు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు దాదాపు ఆఫ్ కోర్స్ ఎలిమినేట్ అయిపోయారంటూ కూడా ఒక చర్చ ఉంది. రెండోది భరణి అండ్ సంచన, ఈ ఇద్దరిలో భరణి ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు, డబుల్ ఎలిమినేషన్ అంటూ కూడా. సో మీరు ఎవరు అనుకుంటున్నారు, ఒకవేళ ఎలిమినేట్ అయితే కనుక ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు? సుమన్ శెట్టి, సంచన అండ్ భరణి, ఈ ముగ్గురులో. అయితే యాక్చువల్గా సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు అనేది అది 100% అది చేయరండి. కానీ భరణిది ఏంటంటే అసలు అది కొద్దిగా అన్ఫేర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మేము సంజన వెళ్ళిపోతుందని మేము అనుకుంటున్నాం, కానీ భరణిది కొద్దిగా షాక్ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఊహించలేదు అసలు భరణి విషయంలో అయితే. అది నా పర్సనల్ ఒపీనియన్ అది. ఓకే, మరి డిమోన్ పవన్ కావచ్చు, లేకపోతే ఇమాన్యుయల్, వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఎవరు ఎలిమినేషన్లోకి వచ్చే అవకాశం లేదు, వీళ్ళిద్దరు ఎవరు కూడా లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే ఇది నేను 24/7 నేను సీజన్ బిగ్ బాస్ ఫాలో అవుతున్నానండి. ఫస్ట్ నాకు తెలిసి ఈ టాప్ 1 టాప్ 2లో వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది, తనుజ పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటుంది. థర్డ్ ప్లేస్ ఇమాన్యుయల్ టాప్ 3లో ఉంటాడు. టాప్ 4కి వచ్చేసరికి డిమాండ్ పవన్ ఉంటారు. ఇక టాప్ 5కి వచ్చేసరికి ఎవరు ఇక సంజయ్ ఉంటుందండి ఇక. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్, కాల్ చేసినందుకు, ఆర్టీవీ స్టూడియో కాల్ చేసి మీ ఒపీనియన్ని అండ్ మీ అనాలిసిస్ని చెప్పే ప్రయత్నం చేసినందుకు. గోయింగ్ బ్యాక్ టు సంజీవ్ నాయుడు గారు. సంజీవ్ గారు, భరణి గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు అన్నట్టుగా ఆటలో ఒకరు ముందుకెళ్తుందంటే ఆటోమేటిక్గా వెనకపడినట్టే, బట్ అది తెలుసుకోకుండా వెనక్కి ఉండిపోవడం కూడా ఓటమి. ఓకే, సో భరణి అక్కడ వెనకపడ్డా? అంటే స్మార్ట్ యా అంటే ఎవరైనా అందరు గెలవాలని ముందుకు వస్తారు సార్. ఇప్పుడు పాయింట్ ఏంటవుతుందంటే, నేను చేస్తున్న విధానం కరెక్ట్ అనుకుంటూ వెళ్తామే. ఇప్పుడు ఒక కన్ఫైన్డ్ స్పేస్లో ఉన్న సిచ్యువేషన్స్లో రియాక్ట్ అవుతూ వెళ్తున్నప్పుడు నా ఇన్నర్ ఇన్స్టింక్ట్స్ ఎట్లా వెళ్తే అట్లా వెళ్ళిపోతుంటాను. అవును, అప్పుడు నాకు అది నేను చేస్తుంది కరెక్ట్ అని అనుకున్నప్పుడు, ఇది కాంపిటీషన్ లాగా నేను చేసినప్పుడు ఇది ఆర్టిఫిషియల్ అయిపోతుంది. ఆ ఇన్నర్ ఇన్స్టింక్ట్స్ మీద నేను పెర్ఫామ్ చేస్తున్నప్పుడు, నేను నా ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు, దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు బయట పబ్లిక్ చూస్తున్న వాళ్ళు అనే దాని మీద దిస్ ఎంటైర్ రేటింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ రేటింగ్ అంతా జరుగుతుంది దాని మీద. సో ఆ విధంగా ఇంటెన్షనల్గా నేను అనకపడిపోతున్నాను, పడినా కూడా తెలుస్తున్నా కూడా నేను నా స్పిరిట్ ఇంప్రూవ్ చేసుకోవట్లేదు అని అంటాం. ఇట్స్ ఏ అంత పెద్ద హార్ష్ స్టేట్మెంట్ అక్కర్లేదు. అంటే బహుశా ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. బాలు, రైట్? ఓకే, బాలు ఓకే, వైజాగ్ నుంచి బాలు కాల్ చేస్తున్నారు. ఒకసారి కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. బాలు నమస్తే అండి. నమస్తే సార్. బాలు, ఎవరు అనుకుంటున్నారు మీరు ఈ వీక్లో సుమన్ శెట్టి, సంజన అండ్ భరణి పేరు కూడా వినిపిస్తోంది సుమన్ శెట్టితో పాటు? అవును సార్. ఒకవేళ డూ యూ థింక్ ఇట్స్ ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నాను సార్. ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బన్నీ గారు వెళ్ళి వచ్చారు, తర్వాత ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అయింది, బట్ ఎక్కువ ఇంప్రూవ్ అయితే అవ్వలేదు. సో నాకు తెలిసి ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నాను. అండ్ సుమన్ శెట్టి గారు అంటే అతను ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన కంటెస్టెంట్ సార్, 5th వీకే. కానీ తేజాన్ని పంపించారు అనవసరంగా ఇతని కోసం. సో ఇప్పుడైనా వెళ్ళిపోయినందుకు చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే. ఓకే, ఇదైతే ఫెయిర్ ఎలిమినేషన్ సార్, దీంట్లో అయితే ఏం దొక్క లేదు. ఇంకా బన్నీ గారిది కానీ డెమాన్ గాని వెళ్ళాలి. సంజన అయితే ఎప్పుడు లిస్ట్ లో లేదు, కావాలని సంజనాని సైడ్ చేస్తున్నారు. ఓకే, కొంతమంది సంజన లిస్ట్ లో ఉన్నారు, సంజన ఎలిమినేట్ చేసేయాలి. సంజన రిపోర్ట్స్ అయితే ఏం లేవు కదా సార్. హాట్స్టార్ అండ్ మిస్డ్ కాల్స్ రిపోర్ట్స్ ఉంటేనే కానీ మనం చెప్పలేము. కొన్ని పోల్స్ ఉంటాయి, అందులో తనుజ ఫ్యాన్స్ గురించి బన్నీ గారిని సపోర్ట్ చేస్తారు. చాలా మంది సపోర్ట్ చేయడం వల్ల పోల్స్ అనేది అదేమి జెన్యున్ పోల్స్ కాదు కదా, అవన్నీ ఫేక్ పోల్స్. జెన్యున్ పోల్స్ అయితే మనం హాట్స్టార్ ఓట్స్ కానీ మిస్డ్ కాల్స్ కానీ క్యారీ చేయాలి. అవి మనకి రిలీజ్ చేయరు, అవి చేస్తేనే కానీ మనకు తెలియదు కదా. ఓకే, సో బాలు ఉత్తరాంధ్ర వ్యక్తి కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్కి బాలు సపోర్ట్ చేస్తాను అనుకోవాలా? నాకైతే కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు రాకూడదు అనుకుంటున్నాను. నేనైతే ఇమాన్యుయల్ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ ఇంట్రెస్టింగ్, ఎందుకు? అంటే గేమ్స్ పరంగా కానీ అన్ని పరంగా అతనే జెన్యూన్ గా ఉన్నాడు. ఓకే, తనుజ అయితే ఇప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు సపోర్ట్ తీసుకుని ఆడుతుంది, అండ్ కళ్యాణ్ కూడా ఇప్పుడు తనుజతోనే ఉంటున్నాడు. సో
తను సోలోగా ఆడట్లేదు. సో ఎందుకో నాకు అది నచ్చలేదు. తను విన్నర్ మెటీరియల్ అయినా కళ్యాణ్ ఇప్పుడు తనుజతోనే ఉంటున్నాడు. తనకేం తను ఆడట్లేదు, తనకి సపోర్ట్ చేయడం గట్రా చేస్తున్నాడు తప్ప తనకేం తను ఆడట్లేదు. ఓకే. సో నాకైతే ఇమాన్యుయల్ కానీ డెమాన్ గాడ్ సంజన ఈ ముగ్గురికే సార్ నా సపోర్ట్. ఇప్పుడు ఫస్ట్ అయితే సంజనాకి, తర్వాత అయితే ఇమాన్యుయల్కే. ఓకే, అంటే ఫైనల్ వీక్ కాబట్టి ఇమాన్యుయల్కి ఓట్ చేస్తాను. టాప్ 1, టాప్ 2, టాప్ 3 మీరు చూస్ చేసుకునేది ఎవరు? ఒకవేళ నాట్ ఎస్ చూస్, మీరు ఎవరు అనుకుంటున్నారు? టాప్ 1, టాప్ 2, టాప్ 3? నేను ఇప్పుడు సంజన అనుకుంటాను, బట్ సంజన ఉండదు కాబట్టి ఇమాన్యుయల్కి ఓట్ చేస్తాను సార్. టాప్ 1 సంజన. నేను సంజన ఫ్యాన్ యాక్చువల్లీ. సో తను ఎవరికో టాప్ 1 ఉండదు కాబట్టి నేను ఇమాన్యుయల్ టాప్ 1 లో ఉండాలనుకుంటున్నాను. ఓకే, టాప్ 2 ఎవరు అనుకుంటున్నారు? సంజన టాప్ 2 కళ్యాణ్ ఉంటే బెస్ట్ సార్. సంజన. టాప్ 2 కళ్యాణ్. ఓకే, టాప్ 1 సంజన. నో టాప్ 1 ఇమాన్యుయల్. టాప్ 1 ఇమాన్యుయల్. ఓకే. టాప్ 2 కళ్యాణ్ ఉంటాడు. కళ్యాణ్. ఓకే. టాప్ 3 తనుజ ఉంటుంది. ఓ గ్రేట్, మీరు సంజన ఫ్యాన్ అయినా టాప్ 3, కానీ టాప్ 5 లో ఉంటుంది కానీ ఎలిమినేట్ కాదు, రైట్? టాప్ 5 లో ఉంటుంది. సంజన తను అంత స్ట్రాంగ్ కాదు, బట్ తన ఏజ్ కి తను ఆడాల్సిన గేమ్ అంతా ఇచ్చింది 100%. నేను అనుకుంటాను. కానీ ఎక్కడ తను ఎక్కడ వెనకబడింది? ఎందుకంటే ఫస్ట్ నుంచి తను వెనకబడింది, బట్ ఒకసారిగా రైజ్ అయింది. సో మీరు ఎక్కడ అనుకుంటున్నారు? ఒకటి సంజన స్టార్ట్ చేసిందే తను సార్. బిగ్ బాస్ అయితే స్టార్ట్ చేసిందే తను. ఓకే. తను రేస్ చేసిందే ఇమాన్యుయల్. వీళ్ళిద్దరు లేకపోతే బిగ్ బాస్ అనేది లేదు సార్. అంతేనా? అంతే సార్, పక్కాగా. ఓకే. భరణి అందరు కార్నర్ చేయడం వల్ల సార్, అందరూ కార్నర్ చేసేసి వాళ్ళని తనని కార్నర్ చేయడం వల్ల తన గేమ్ ఏది వచ్చినా సరే సుమన్ శెట్టి గారు ప్రతిసారి సంజనాన్ని ఎలిమినేట్ చేయడానికే చూస్తారు. ఒక గేమ్ ఆడినివ్వడానికైనా సంజన, ఏదైనా సరే సంజనానే కార్నర్ చేసేవారు. బట్ తను స్ట్రాంగ్ గా నిలబడి ఇంతవరకు వచ్చింది. ఓకే, అంటే సంజనకి కట్టప్పలు ఉన్నారంటారు అయితే మీరు? చాలా ఉన్నారు సార్. పెద్ద కట్టప్ప ఎవరు సంజనకి అయితే? తనుజ సార్. నాకైతే ఆమె గేమ్ అనేది నాకు నచ్చదు అసలు. ఎలా సపోర్ట్ చేస్తారు సంజనాకి కట్టప్ప తనుజ. సో మరి బాహుబలి ఎవరు? బాహుబలి నాకు తెలిసి ఇవన్నీ లేదు సార్. తనకే సపోర్ట్ చేస్తాను. ఓకే, మరి రానా క్యారెక్టర్ ఎవరికి ఇద్దాం? లవర్ బాయ్. రానా క్యారెక్టర్ కళ్యాణ్ చేసేసుకోండి. కళ్యాణ్కి రానా క్యారెక్టర్ సపోర్ట్ చేయలేదు. అవును, తను కూడా సపోర్ట్ చేయలేదు కదా. ఎంతసేపు తనదే ఏం చెప్తే అదే ఫార్వర్డ్ అవుతున్నాడు. విన్నర్ మెటీరియల్ అయితే తను కాదు, ఇద్దరు కాదు. ఓకే. లాస్ట్ లోకి వచ్చేసరికి నువ్వా నేనా చూసుకొని డూ ఆర్ ద ఫైట్ ఇవ్వాలి, కానీ తను ఏం చెప్తే అది దానికి ఓకే చెప్పడం అలాంటివి అనేది నాకు అసలు నచ్చలేదు. విన్నర్ కొనాలి వచ్చిన క్వాలిటీస్ అయితే కావు. మరి రమ్యకృష్ణ ఎవరు? తనుజానా? రమ్యకృష్ణ ఎవరు చేశారు? ఇంకా లేడీస్ ఎవరు లేదు కదా. ఓకే, అంటే పోనీ హోల్ ఎపిసోడ్ లో తీసుకుందాం, సీజన్ 9 లో. సీజన్ 9 లో ఏం లేదు సార్. ఎవరు లేరు సీజన్ 9. ఆ క్యారెక్టర్ కి సరిపోయే వాళ్ళు ఎవరు లేరు. బిజ్జల దేవులు ఎవరు ఉన్నారా? పోనీ బిజ్జల దేవ్ కూడా ఎవరు లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాలు. ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. నైస్ టు హ్యావ్ యూ యాజ్ కాలర్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్. ఈ కాలర్ ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు దో తను సంజన ఫ్యాన్ అయినప్పటికీ ఐ థింక్ టాప్ 1 లో ఇమాన్యుయల్ చెప్పి, అఫ్ కోర్స్ తన పొటెన్షియాలిటీ గురించి ప్రశ్నించడం కాదు, కానీ ఇక్కడ ప్రశ్న నిజంగా ఒకనొక టైంలో వెళ్తాడేమో కొట్టేస్తాడేమో అనుకున్నారు, కానీ ఇమాన్యుయల్ ఐ థింక్ మిడిల్ ఆఫ్ ద సీజన్లో తన కామెడీతో కావచ్చు, కలుపుగోలుతనం కావచ్చు, క్యాప్టెన్సీ సంపాదించిన విషయంలో కావచ్చు, ఇక రైజ్ అవుతున్నాడు, ఒక పాయింట్కి వెళ్ళిపోయాడు, కొట్టేసేది ఇంక ఇమాన్యుయల్ అనుకున్న తర్వాత తనూజ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కాంపిటీషన్కి వచ్చేసారా? గ్రాప్ చేసేసుకున్నారా తన పొజిషన్ని ఇమాన్యుయల్ది? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా చూస్తుంటే మాత్రం మీరు చెప్పిన దాంట్లో ఎటువంటి ఆసక్తి లేదు, దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు. ఖచ్చితంగా ఒక చోట ఒక స్టేజ్లో మాత్రం చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మాత్రం ఇమాన్యుయల్ ప్రొజెక్ట్ చేసుకున్నాడు తనకున్న విధానంలో కానీ తనకున్న ఉన్న సర్కమ్స్టాన్సెస్లో కానీ తను చాలా బాగా పెర్ఫామ్ చేశాడు, చాలా బాగా కేపబిలిటీస్ అండ్ ఎబిలిటీస్ చూపించాడు. కానీ ఇక్కడ వెరీ వాట్ యు కాల్ అది ఏదైతే వాళ్ళు జెల్లింగ్ జరిగింది చూసారా, ఎవరైతే మన తనుజ అండ్ కళ్యాణ్, ఓకే, అందరి అటెన్షన్ ఒక్కసారిగా పూర్తిగా వాళ్ళిద్దరి మీద పడటం వల్ల కొంతమంది ఎంత ప్లే చేసినా అండర్ ప్లే అయినట్టుగా అనిపించింది నాకైతే. నాకు ఎందుకు అనిపిస్తుంది హీరోయిన్ విలన్ కొట్టుకుని కమెడీని మీద పడినట్టు. ఇక్కడ హీరో హీరోయిన్ కొట్టుకొని కమెడీ మీద పడినట్టు అయింది అనుకోవాలా? ఏమో కొన్ని ఇప్పుడున్న ట్రెండ్స్ లో కమెడీనే హీరోలు అవుతున్నారు. హూ నోస్, బిగ్ బాస్ 9 లో ఇమాన్యుయల్ ఆర్ కమెడియన్ కుడ్ బి హీరో, సూపర్ హీరో.
సూపర్ హీరో, నాట్ ఈవెన్ జస్ట్ హీరో. సో ఒకనొక టైంలో సంజనాన్ని కలుపుకుంటూ వెళ్ళిపోయాడు, తనుజాని కలుపుకుంటూ వెళ్ళిపోయాడు, రీతుని, మాధురిని, శ్రీజాని, వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే ఇమాన్యుయల్ని నామినేషన్లో పెట్టాలంటే దే షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగెస్ట్ పాయింట్ అన్న టైప్లో వెళ్ళిపోయాడు. ఇంకా ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేవాడు కదా ఒకసారి. సో అటువంటి వ్యక్తి ఇక లాభం లేదు, మన సేఫ్ గేమ్ పక్కన పెట్టాలి అని చెప్పి వచ్చిన తర్వాత ఆ గేమ్ ప్లాన్ మార్చుకోవడంలో ఇబ్బంది పడ్డాడు అనుకోవాలా? ఖచ్చితంగా అండి. అంటే సుమన్ శెట్టి ఒకసారి కొన్ని స్టేజెస్లో ఏంటంటే తన గేమ్ని ఓవర్ నైట్గా మార్చాడు. తను వెళ్తున్న విధానాన్ని, పందాన్ని మార్చి ఒకటి చూపించాడు. కానీ ఇమాన్యుయల్ ఎప్పుడు కానీ గ్రాఫ్ కాన్స్టెంట్గా నిలింది. ఒక లైక్ అదిగో సేఫ్ గేమ్ ఆడాడు అనే మాట. సేఫ్ గేమ్ ఆడాడు, ఇవాళ వరకు సేఫ్ గేమ్ ఆడాడు. అంటే సేఫ్ గేమ్ ఆడాల్సి వచ్చింది, పరిస్థితులు అక్కడ అలా టర్న్ అయినాయి. ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా ఒక హీరోయిన్ వర్షిపింగ్ మొదలైందో ఒక పక్క ఒక డైరెక్షన్ లో, ఇప్పుడు ఒక పక్క ఒక డైరెక్షన్ లో పబ్లిక్ అటెన్షన్ డ్రా చేయగలిగారు వాళ్ళు సక్సెస్ఫుల్ గా. ఇక్కడ నేను నా పొజిషన్ సస్టైన్ చేయాలి అని అంటే నేను హైపోథెటికల్గా నేను వాటికల్ ఓవర్ ప్రొజెక్షన్గా రాకుండా నేను సేఫ్కి వెళ్ళిపోతే బెటర్ అనే దాంట్లో కొంచెం ఆడటం వల్ల కొంచెం వెనకబడ్డాడు ఇవాళ వరకు అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, సో లేకపోతే బహుశా తనకి పార్టీకి మిడిల్ ఆఫ్ ద సీజన్లోనే ఇక తనే విన్నర్ అవ్వచ్చు, అంత ప్రొజెక్షన్. ఎందుకంటే కళ్యాణ్ అంత పర్ఫార్మెన్స్ లేదు అప్పట్లో. చెప్తున్నా కదండి, ఈ బిగ్ బాస్ 9లో మనకి అంటే బిగ్ బాస్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ ఏంటంటే ఏదైతే మనం ఇది గెలిచే గుర్రం అనుకునే లోపల ఇంకోటి ఏదో వాటికల్ అండర్ డాగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఎవరు తక్కని ఒకళ్ళు వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళ సస్టైన్ అటెన్షన్ అంతా ఇటుపక్క డైవర్ట్ అయ్యే లోపల మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు ప్రొజెక్ట్ అవుతుంటారు. మరి వీళ్ళందరూ ప్రొజెక్ట్ అయిన దాన్ని మళ్ళీ అరే ఇంత ముందులా ఆడట్లేదు ఏంటి, ఇప్పుడు ఏంటి సేఫ్గా మారుతున్నాడు. దిస్ ఈజ్ చెప్పాను కదా ఇమోషనల్ అంబాసిడర్. ఆ ఎమోషన్స్ ఎందుకంటే రీతు చౌదరి, డిమోన్ పవన్ ఒక పక్క, అఫ్ కోర్స్ కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరిని చూస్తున్న తీరు పక్క. అంటే ఈ రెండింటిని చూసిన క్రమంలో మేబీ బిగ్ బాస్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ నలుగురు మీదకి వెళ్ళిపోయిందా? అక్కడక్కడ నేనున్నానని చెప్పి సంజన అప్పుడప్పుడు అడగడం, ఎమోషన్స్కు మేబీ వెళ్ళడం అంతే. మేబీ ఆ గేమ్ ప్లాన్, వాళ్ళ గేమ్ ప్లాన్లో తినే గేమ్ ఎక్కడో ప్రొజెక్ట్ కాలేకపోయిందా? ఎవరిది? సంజనదా? నో ఇమాన్యుయల్ది. ఎందుకంటే సంజన అప్పుడప్పుడు మెరిసేది, లైక్ గోల్ చేస్తూ ఏడుపు మేబీ నేనున్నానని చూపించేది, సో కాంటెంట్ అయితే ఇచ్చేది. సో అక్కడ ఏమైనా వెనకబడ్డా? సంజనాది అయితే మనం అనుకున్నట్టుగా సింపతి ఫ్యాక్టర్ అనేది రూల్ చేసుకుంటూ తను కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వచ్చింది. ఇక్కడ ఒక లవ్ బర్డ్ అట్మాస్ఫియర్ లాగా వీళ్ళిద్దరు పేరింగ్ అవటం, మళ్ళీ సడన్ గా మళ్ళీ మీరు గమనించండి రీతు ఎగ్జిట్ అయిన తర్వాత నుంచి మళ్ళీ ఖచ్చితంగా ఇమాన్యుయల్ హాస్ గెయిన్ ది అటెన్షన్. అక్కడ మళ్ళీ తన ఈ డి నాట్ లూజ్ ది స్పిరిట్, తను ఖచ్చితంగా ప్రొటెక్ట్ తనకున్న ఐడియాలజీని ప్రొజెక్ట్ చేసుకున్నాడు, తన ఎగ్జిస్టెన్స్ ని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఇప్పుడు మనం వారికి తనుజ అండ్ కళ్యాణ్ మధ్యలో ఉన్న బాండింగ్ వల్ల ఈయన బ్యాక్ అయ్యాడు. ఒక్కటి సార్, ఏదైనా కొత్తదనం వచ్చినప్పుడు కొంచెం పబ్లిక్ అటెన్షన్ డ్రా అవటం అనేది ఇట్స్ సహజ సిద్ధమైన ఇది టెండెన్సీ. దాంట్లో ఈయన అటెన్షన్ పోయింది అనుకోకుండా కన్నా అటెన్షన్ జస్ట్ డైవర్ట్ అయింది అనుకోవచ్చు. అటెన్షన్ ఎలిమినేట్ అయిపోయింది. కంటిన్యూ చేద్దాం. సంజయ్ గారు నెక్స్ట్ కాలర్ కడప నుంచి శివానంద్ కాల్ చేస్తున్నారు. శివానంద్ గారు నమస్తే అండి. లైన్ డ్రాప్ అయింది, ప్లీజ్ కంటిన్యూ. అంతే సార్, సో దట్స్ వాట్ ఐ సే. సో అటెన్షన్ డైవర్ట్ అయింది బట్ అటెన్షన్ లాస్ కాలే. దట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ మిస్టర్ ఇమాన్యుయల్. ఓకే, సో ఒక సేఫ్ గేమ్ తను ఏదైతే అనుకున్నాడో దాన్ని అలా సస్టైన్ చేశాడు. ఖచ్చితంగా ఒక ఫార్ములా అనుకున్నాడు, అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా తనకి సస్టైనబిలిటీ ఉంటుంది అనుకున్నాడు. దానివల్లే కదా సంజన గారు ఫ్యాన్ అయినా కూడా విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్న పర్సన్ కళ్యాణ్ని సంజనని పక్క పెట్టి ఇమాన్యుయల్ ఓట్ చేశాడంటే అర్థం ఏంటి? సో ఫ్యాక్టర్స్ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, సో మూవింగ్ హెడ్, సుమన్ శెట్టి తను కూడా ఏం తక్కువ కాదు. తనకు ఒక కైండ్ ఆఫ్ ఇన్నోసెంట్ గేమ్ అనేది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చూపించాల్సిన టైంలో చాలా ఫియర్స్గానే తన ఒపీనియన్ని పంచుకున్నాడు. బట్ అటువంటి సుమన్ శెట్టి బహుశా టాప్ 5లో ఉండుండొచ్చు, వెళ్తాడు అనుకున్నప్పుడు ఎక్కడ వెనకబడ్డాడు? ఆ ఇన్నోసెంట్ గేమ్ ప్లానే లేకపోతే ఆ ఇన్నోసెంట్ గేమే తనకి దెబ్బ కొట్టిందా? ఎట్లా వేరియేషన్ చూపించలేదండి. ఓకే, హీ ల్యాక్డ్ వేరియేషన్. ఇప్పుడు నేను అన్ని చోట్ల నేను ఒక్కటే మోస ధోరణిలో ముందుకు వెళ్తుంటే ఓకే మీరు అన్నట్టు కొన్ని చోట్ల ఫియర్స్ని చూపించిన ఒక థంబింగ్ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఇన్ ది పీపుల్స్ హార్ట్. ఏది చేసినా కూడా స్మూత్ సింపతి ఫ్యాక్టరీ గుర్తొస్తుంది. సుమన్ శెట్టి అనగానే
మనకు గుర్తొచ్చి ఒకటే పాయింట్ ఏంటంటే తన సాఫ్ట్ నేచర్, సాఫ్ట్నెస్, అదే మనకి ఎక్కువ స్ట్రాంగ్ ఇంప్రెషన్ వెళ్ళింది తప్ప ఆ వేరియేషన్ మిస్ అవడం వల్ల దట్ వాజ్ ది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఐ విల్ నాట్, నేను రుద్దను ఎవరి మీద, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నేను రాలేదు ఇక్కడ. నాకు అర్థమైన ఫిలాసఫీ ప్రకారంగా, లైఫ్ ఫిలాసఫీ మీద ఈ డి నాట్ షో ఆ వేరియేషన్ చూపించలేకపోయాడు, మార్పు చూపించలేకపోయాడు, అన్నిటికీ మోసదూరంలాగా తను వెళ్ళటం వల్ల ఆ సిచ్యువేషన్ వచ్చిందేమో నా థాట్. ఓకే, కంటిన్యూ చేద్దాం. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, వాటిని చదివే ప్రయత్నం చేస్తున్నాను. కాంటెంట్ ఏంటి అసలు? కులం, మతం, ప్రాంతం కాదు, అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంట్రెస్టింగ్. కళ్యాణ్ జెన్యూన్ ప్లేయర్ అని చెప్పి ఓ అమ్మ ఎన్నో కప్పులు ఇచ్చేసారు ఏకంగా. ఇక్కడ ప్రభాకర్ కొండాపురం, మై గాడ్. ఓకే, మూవింగ్ అహెడ్. ఇక్కడ నుంచి రూపేష్ కమెంట్ చేశారు, కళ్యాణ్ అక్కడ విన్నర్ కాదు. ఐ మీన్ నాకు అర్థం కాలేదు, ఉండకూడదు. నాకు అర్థం కాలేదు కామెంట్స్, వెరీ సారీ ఫర్ దాట్. నెక్స్ట్ కళ్యాణ్ అంటూ చాలా వస్తున్నాయి. ఆ తర్వాత భరణి ఎలిమినేషన్ 100% రికమెండేషన్ క్యాండిడేట్ టాప్ 5లో ఉండకూడదని చెప్పి ఇంకొంతమంది. బిగ్ బాస్ హౌస్ విన్ పర్సన్ ఐడి ఇండియా ఆర్మీ సోల్జర్ కళ్యాణ్ ఏజ్ 23 డిమోన్ టాప్ 5 డిజర్వ్ సంజన అంటూ ఇంకొంతమంది. సంజన విన్నర్ అని ఇంకొంతమంది. అండ్ విన్నింగ్ పర్సన్ ఐడి ఇండియా ఆర్మీ సోల్జర్ అని కళ్యాణ్ సపోర్టివ్గా. అట్ ద సేమ్ టైం విన్ పర్సన్, ఓకే అవును కళ్యాణ్ పక్కా ఫర్ ష్యూర్ అంటూ ఇంకొంతమంది. తనుజ కప్ అంటూ ఇంకొంతమంది. సో డబుల్ ఎలిమినేషన్ చాలా ఫెయిర్ అంటూ ఇంకొంతమంది. లేడీ విన్నర్ తనుజ అంటూ ఇంకొంతమంది. లీస్ట్లో సంజన అంటూ ఇంకొంతమంది. ఆ తర్వాత ఇము సెకండ్ ఫైనలిస్ట్ టుడే సేవ్ అయ్యాడు అంటూ కూడా ఇంకొంతమంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెర్షన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విష్ అనేది ఇక్కడ కనిపిస్తోంది. కానీ ఇన్ని కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడా కూడా డిమోన్ పవన్, ఐ నోటీస్ చేశా, డిమోన్ పవన్ ఎక్కడా కూడా ఒక్క టాప్ 1, 2, 3 బహుశా తన గేమ్ అంటే ఒక గేమ్ వచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలన్నప్పుడు నిల్చున్నాడు, అండ్ టీమ్ కి నిల్చున్నాడు, అండ్ దోస్ పాయింట్స్ షుడ్ బి కన్సిడర్డ్. అంటే కంప్లీట్ గా మేబీ రీతుతో ఉండడం వల్ల, లేకపోతే రీతుతో ఆ బాండింగ్ కారణం కానీ ఆ పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కోల్పోయాడా? జనాలకి అది కనిపించలేదు అనేంత నేను అన్నాను, కానీ దాంట్లో వాషౌట్ అయిపోయాను అనుకోవాలి. ఎందుకంటే మధ్యలో చాలామంది వచ్చారు, నార్త్ నుంచి అబ్బాయి రౌండ్ ఒక అబ్బాయి వచ్చారు, సీరియల్ చాలామంది వచ్చారు. గౌరవ్ లాంటి వాళ్ళు వచ్చి స్ట్రాంగ్ కంటెస్ట్ ఇచ్చినప్పటికీ, ఐ మీన్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చినప్పటికీ నిల్చున్నాడు డిమాన్ పవన్ అనే వ్యక్తి. ఎన్ని తనకి ఆ బాండింగ్స్ ఉన్నప్పుడు అనుకున్నా కూడా. సో కంటిన్యూ చేద్దాం. ఒకసారి మరికొన్ని కమెంట్స్ చదివించే ప్రయత్నం చేస్తాను. భరణి అన్న అన్ఫెయిర్ ఎలిమినేషన్ చెప్పి కొంతమంది. సో మీరు ఎలా చూస్తారు డిమాన్ పవన్ విషయంలో సంజీవ్ గారు? సారీ, నాట్ ఎలిమినేషన్, ఆ డిమాన్ పవన్ విషయంలో ఎలా చూస్తారు? ఎందుకంటే తన పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాయి. హౌ డూ యూ లుక్ ఇన్ టు దిస్? సార్ ఒకటి మీరు ఇందాక మనకి ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఇట్స్ గెటింగ్ క్లియర్. ఏంటంటే అందరూ అనుకుంటున్నట్టే తనుజాకి కళ్యాణ్కి ఓట్ షేర్ పర్సంటేజ్ ఈస్ నాట్ మోర్ దెన్ 2% అని. ఓకే, అంటే ఓటింగ్ చాలా మంది, కొంతమంది మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ తనుజ, మెజారిటీ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ వాట్ యు కాల్ కళ్యాణ్. సో అక్కడ చాలా క్లారిటీ వచ్చేస్తుంది అందరికీ. కానీ ఒక మిడిల్ ప్లేస్ లాగా కొంతమంది మెజారిటీ పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ సంజన యాజ్ వెల్. సంజన అనుకో, మీరు చెప్పిన కామెంట్స్ దాన్ని బట్టి, ఆర్టీవీలో మనకు వచ్చిన కామెంట్స్, మన ఛానల్లోకి వచ్చిన దీన్ని బట్టి ఫీడ్బ్యాక్ మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంది. ఒకటి సార్, మనం కంక్లూషన్లోకి జంప్ అవ్వద్దు. ఇది చేయటం వల్ల కంక్లూషన్ అంటే ఏ విధంగా, నా విధంగా నేను చెప్పేది, నా సైడ్ నేను చెప్తున్నా. నేను ఐ డోంట్ వాంట్ ఎటువంటి కంక్లూషన్స్లో జంప్ అవ్వకుండా, ఎందుకో నాకు ఒక గట్ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక రీతు గారితో ఉండటం వల్ల, తనతో బాండింగ్ క్రియేషన్లో వల్ల అసలైన తన కోర్ ఇన్స్టింక్ట్స్ కోల్పోయాడా అని ఇందాక మీరు అడిగిన దాంట్లో ఖచ్చితంగా నేను చెప్తాను సార్, ఖచ్చితంగా నాట్ టు హర్ట్ ఎనీబడి, ఖచ్చితంగా కూలిపోయాడు సార్. ఈ లాస్ట్ సర్టన్ ఏదైతే ముందడుగు వెళ్ళాల్సిన పాయింట్లో ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీలో మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆ బాండింగ్ మీద, ఆ కేరింగ్ ఆస్పెక్ట్ మీద. వెనక పడలేదు, వెనక పడిపోయాడు అంతే. ఓకే ఖచ్చితంగా ఈజ్ లెట్ బిహైండ్ కొంచెం ఎందుకంటే ఆ కేరింగ్, ఆ బాండింగ్ ఫ్యాక్టర్లో మోర్ కాన్సన్ట్రేట్ అయ్యి
తను ఎక్కడ రెసిప్రోకేట్ అవ్వాలి, ఎక్కడ తను రియాక్ట్ అవ్వాలనే పాయింట్లో మాత్రం ఖచ్చితంగా వెనకబడ్డాడు. దానివల్ల ఇవాళకి ఒక ఆడియన్స్లో, బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఇవ్వలేదనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. దట్స్ వాట్ ఐ ఫీల్. రైట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ నాయుడు గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎవరు టాప్ 5లోకి వెళ్ళే అవకాశం, ఒక్కసారి కంక్లూడ్ చేసే ముందు మీ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? టాప్ 5లో ఎవరు ఉండొచ్చు అనేది ర్యాంకింగ్ అంటారా? టాప్ 1 విన్నర్ నుంచి మొదలు పెడితే టాప్ 5 వరకు కూడా. సో నేను ఒకసారి లిస్ట్ చెప్తాను. తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, సంజన, సుమన్ శెట్టి అండ్ ఒకరు సుమన్ శెట్టి ఆల్రెడీ ఎలిమినేషన్ అంటున్నారు, భరణి కూడా ఎలిమినేషన్ అంటారు. బట్ భరణి కూడా లిస్ట్లో ఉంచుతాం ఒకవేళ. డెమోన్, పవన్. సో ఈ 6 టాప్ 5 ఎవరు? ఓకే, నాకున్న నా పరిజ్ఞానంతో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఇట్ షుడ్ బి తనుజ షుడ్ బి ది విన్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సెకండ్ ఆబ్వియస్లీ యాజ్ ఇట్ ఈస్ ఇట్ కుడ్ బి కళ్యాణ్. థర్డ్ ఇట్ కుడ్ బి మిస్టర్ ఇమాన్యుయల్. అండ్ ఫోర్త్ సంజన. అండ్ నెక్స్ట్ కమ్స్ డెమో పవన్. Yes. Okay. That's it. I personally feel. And but anyway, let's all keep our fingers crossed and go for the best. Hope for the surprises. Wishing all the contestants a very best from my side. థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ నాయుడు గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి మీ విశ్లేషణ అనొచ్చు, లేకపోతే మీ వర్క్ చేసి మీ వ్యూహాలను వచ్చి చెప్పే ప్రయత్నం చేసినందుకు అండ్ అక్కడ ఏం జరగచ్చు ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేసి థ్యాంక్ యూ సో మచ్. సో ఇది థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఇన్ ది ట్రూ స్పిరిట్. థ్యాంక్ యూ. సో ఇది బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి షాకింగ్ ఎలిమినేషన్ మీద స్పెషల్